గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోవే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్ ఫర్ డిజైనింగ్ అన్ అల్గరిథమ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ, ఓకే, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో మనం ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకోండి, 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంది. సో 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తామంటే యు ఆర్ గోయింగ్ టు డివైడ్ దట్ 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంటూ 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఒకళ్ళు 10 లైన్స్ చేస్తారు, ఒకళ్ళు 10 లైన్స్ చేస్తారు, ఒకళ్ళు 10 లైన్స్ చేస్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రోగ్రామ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎన్నైతే మనం 10 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసామో 10 into 10, ఆ 10 మాడ్యూల్స్ని కూడా మనం ఏం చేస్తామంటే కంబైన్ చేస్తాం చివరిలో. సో అలా ఆ మాడ్యూల్స్ కింద డివైడ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ గెట్ ద డిజైన్ క్లారిటీ, and next you can implement the program very easy, and you can debug అంటే ఎర్రర్స్ అయినా రెక్టిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది. 100 లైన్స్ మనం చెక్ చేసుకుంటే ఎర్రర్స్ అనేది చెక్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. అందుకని ఏ 10 లైన్స్ ఆ 10 లైన్స్ మనం ప్రోగ్రామ్ అనేది ఈజీగా ప్రోగ్రామ్లో ఎర్రర్స్ అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టెస్టింగ్ విల్ బీ ఆల్సో వెరీ ఈజీ. టెస్టింగ్ అంటే ఆ 10 లైన్స్కి మనం ఇన్పుట్ ఇస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా అనేది చెక్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట టెస్టింగ్. ఓకే, యాజ్ ఏ డెవలపర్ కింద ఇనిషియల్ టెస్టింగ్ అనేది మనమే చేసుకుంటామండి. అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తారో వాళ్ళే మనకి దే విల్ డూ టెస్టింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ మీన్స్ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం ఏం చేయాలంటే డాక్యుమెంటేషన్ ఇవ్వాలి, డాక్యుమెంటేషన్ చేసుకోవాలన్నమాట. ఆ డాక్యుమెంటేషన్లో ఏముంటాయంటే వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, హౌ మెనీ మాడ్యూల్స్ విల్ బీ దేర్, ఓకే, అండ్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ యూస్డ్, ఇవన్నీ కూడా. అండ్ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి అనమాట, అవన్నీ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as documentation, means it's a paper work regarding that project, right? And maintenance will be very easy. Why? Because you are dividing the modules program into different number of modules, and a small module can be maintained very easily. Okay, these are all the advantages of dividing a complex system. That means you can take a complex program, okay, a complex program, okay, and dividing into smaller units, and you can call that as modules or functions or subroutines and subroutines depending upon the programming language. You can use the name. Okay students, okay, next we are going to tell how many approaches will be there. There are two kinds of approaches in the designing of an algorithm. Okay, one is top down approach and second one is bottom up approach. Top down approach and bottom down approach. సో ఇందాక నేను చెప్పాను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా ఒక కష్టమైన క్వశ్చన్ తీసుకుంటే దాన్ని మనం చదవడానికి కొంచెం కష్టపడతాం, ఎక్కువ టైం తీసుకుంటాం. కానీ మనం స్ప్లిట్ చేసి చదువుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లైన్స్ ఆఫ్ క్వశ్చన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 50 లైన్స్ని 10 లైన్స్ ఒకసారి, 10 లైన్స్ ఒకసారి, 10 లైన్స్ ఒకసారి, 10 లైన్స్ ఒకసారి అలా మనం చదువుకుంటూ వెళ్తే కనుక మనం ఈజీ అవుతుంది. ఆ చివరిలో మనం క్వశ్చన్ అంతా యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు మీకు ఆ క్వశ్చన్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే 10 లైన్స్లో ఏ కాన్సెప్ట్ ఉంది, మిగతా 10 లైన్స్లో ఏ కాన్సెప్ట్ ఉంది మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనకి క్వశ్చన్ అనేది త్వరగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా, నేను ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా మనకి పెద్ద ప్రాజెక్ట్ని తీసుకున్న పెద్ద ప్రోగ్రామ్ తీసుకుని మనం యూ కెన్ హ్యావ్ టు డివైడ్ దట్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, అండ్ దట్ డివైడింగ్ will follow these two approaches, either top down approach or a bottom up approach. So what is meant by top down approach? మనం ప్రోగ్రామ్ని ముందే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్కి డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ మాడ్యూల్ మీరు చేయాలి, ఈ మాడ్యూల్ మీరు చేయాలి, ఈ మాడ్యూల్ మీరు చేయాలని చెప్పి. ఓకే, సో బ్రేక్స్ ఓవరాల్ ప్రొసీజర్ ఇంటూ మాడ్యూల్స్. ఓకే, ఇంకా మళ్ళీ మాడ్యూల్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తామంటే మనం సబ్ మాడ్యూల్స్కి డివైడ్ చేస్తాం. ఇంకా మనం ఎక్కడి వరకు డివైడ్ చేస్తామంటే ఆ మాడ్యూల్ని సబ్ మాడ్యూల్స్ కింద చివరిగా ఇంకా ఎటువంటి డివిజన్ చేయలేము. ఆ మాడ్యూల్ అన్నంత వరకు కూడా మనకి డివిజన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లోయెస్ట్ లెవెల్, అంటిల్ ద లోయెస్ట్ లెవెల్ హ్యాస్ బీన్ రీచ్డ్. ఓకే, దీంట్లో మనకి ఈ టాప్ డౌన్ అప్రోచ్ చూసేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సి, కోబాల్ అండ్ ఫార్ట్రాన్. సి అనేది ఏంటంటే యాజ్ యూ నో, సి ఈజ్ ఏ వాట్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, కోబాల్, వాట్ ఇస్ ఫుల్ ఫామ్ ఆఫ్ కోబాల్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈస్ ఫార్ట్రాన్, formula translation. So these are using which approach, top down approach. Okay, now we will see one example that is regarding to payroll. What is payroll అంటే ఒక కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది ఎంప్లాయీస్ మనం ఏం చేయాలి, శాలరీస్ పే చేయాలి. శాలరీస్ పే చేయాలంటే మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు డెవలప్ వన్ సాఫ్ట్వేర్. ఓకే, or you can do it manually also, but manually there will be some problems. Okay, that's why we are going to done everything automatically, that is okay, automated.
So in this payroll system, we are having some modules. We are dividing this payroll system into modules: master files, earnings, and deductions. Okay, taxing, net earnings, and print reports. ఓకే, మనం ముందే ఈ పేరోల్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్ని మాడ్యూల్స్కి డివైడ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్ని ఒకరికి ఇచ్చేస్తామంటే, నువ్వు ఈ మాడ్యూల్ చేయి, నువ్వు ఈ మాడ్యూల్ చేయి, ఈ మాడ్యూల్ చేయని ఇచ్చేస్తాం. కాబట్టి మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది, ప్రాజెక్ట్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. ప్లస్ మనకి ఈ ఎర్రర్స్ అనేది కూడా త్వరగా రెక్టిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఎఫిషియెంట్గా మన ప్రోగ్రామ్ని రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, మాస్టర్ ఫైల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్, ట్యాక్సింగ్, నెట్ ఎర్నింగ్స్, అండ్ ప్రింట్ రిపోర్ట్స్. సో మాస్టర్ ఫైల్స్ అంటే మనకి దాంట్లో అలా ఏమేమి మాడ్యూల్, మెయిన్ ఏంటి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇవన్నీ కూడా మనకి మాస్టర్ ఫైల్స్ కింద వస్తుంటాయి. ఎర్నింగ్స్, ఎవరెవరు ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నారు, ఎవరు ఎంత అనేది కూడా ఎర్నింగ్స్లోకి వస్తుంది. డిడక్షన్స్, సో మనకి శాలరీస్కి వచ్చిన మన పిఎఫ్ అనేది కటింగ్ ఉంటుంది అనమాట, పిఎఫ్. అలాగే మనకి ఇంకా ట్యాక్స్ కటింగ్స్ ఉన్నాయి అనుకోండి, కటింగ్స్ అది ఈ మాడ్యూల్ కింద వస్తుంది. ట్యాక్సింగ్, ఎవరికి ఎంత పర్సెంట్ ట్యాక్స్ కట్ చేయాలి, దట్ విల్ కమ్స్ అండర్ దిస్ మాడ్యూల్. నెట్ ఎర్నింగ్స్, నెట్ పే, మనకి గ్రాస్ శాలరీ ఉంటుంది, అలాగే నెట్ శాలరీ ఉంటుంది. సో గ్రాస్ శాలరీలోంచి ఓకే మనకి ఈ కటింగ్స్ ఏతో తీసేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెట్ ఎర్నింగ్స్ మాడ్యూల్. సో నెక్స్ట్ లాస్ట్ ఈజ్ ద ప్రింట్ రిపోర్ట్స్ మాడ్యూల్. ఈ ప్రింట్ రిపోర్ట్స్ మాడ్యూల్ ఏముంటాయంటే మనకి మంత్లీ మంత్ అవగానే మనకి ఏం చేయాలి, ఫస్ట్ కల్లా మనం ఏం చేయాలి, శాలరీ రిపోర్ట్ అనేది ప్రింట్ తీయాలి. సో ఆ రిపోర్ట్ అనేది మనకి మంత్ కావాలా, మంత్కి ఇచ్చుకోవచ్చు. లేదు అతను ఎవరైతే 15 డేస్ అయినా వర్క్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ వర్క్ చేసాడు ఒక అతను, ఆ 15 డేస్కి మనం శాలరీస్ జనరేట్ చేయగలగాలి. సో 15 డేస్ అలాగా, లేకపోతే ఇయర్కి మొత్తం కూడా శాలరీ స్లిప్ ఇమ్మన్నారు అనుకోండి, అలా కూడా మనం జనరేట్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రింట్ రిపోర్ట్ మోడల్. సో ఇలా మనం టోటల్ సిస్టమ్ని ఇన్ని మోడల్స్కి డివైడ్ చేసుకోనమాట. సో ఇలా డివైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మనం వర్క్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఆ అడ్వాంటేజ్ వర్క్ చూద్దామండి. వాట్ నీడ్స్ టు బి డన్. సో అసలు ఒక్కొక్క మాడ్యూల్ ఏం జరగాలి ఏంటో మనం ఈజీగా చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అట్ ఈచ్ స్టెప్ ఆఫ్ రిఫైన్మెంట్. సో రిఫైన్మెంట్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. అండ్ లెస్ కాంప్లికేషన్. సో కాంప్లికేషన్ అనేది మనం ఏముందనుకో ప్రాబ్లంలో కాంప్లికేషన్ ఉంటే ఇది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఈజీ టు ఫిగర్ అవుట్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ మాడ్యూల్లో ప్రాబ్లం ఉందని మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో రీయూజ్ ద కోడ్. ఒక మాడ్యూల్ యూస్ చేసిన కోడ్ని మనం ఆటోమేటిక్గా సెకండ్ మాడ్యూల్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో బెటర్ ఛాన్స్ ఏంటంటే దీంట్లో అలౌస్ మోర్ దాన్ 1% టు వర్క్ ఆన్ సొల్యూషన్. సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఈ ప్రోగ్రామ్ని, ఈ సాఫ్ట్వేర్ని, పేరోల్ సాఫ్ట్వేర్ని ఇన్ని మాడ్యూల్స్ని డివైడ్ చేసాం. అంటే ఇక్కడ మనం మోర్ దెన్ 1% ఎలా చేస్తాం అనమాట. అంటే ఒక్కొక్క మాడ్యూల్లో ఒకళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇచ్చేస్తాం. సో అక్కడ 1 2 3 4 5 6, సో 6% మనం ఒక 6 ప్రోగ్రామ్స్కి 6%ని మనం ఈ పేరోల్ సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో దట్ మీన్స్ మోర్ దెన్ 1% కెన్ ఎంటర్ ఇన్ టు ద వర్క్ టు కంప్లీట్ ద సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ సో అండ్ నెక్స్ట్ అప్రోచ్ ఈజ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్. సో ఈ బాటమ్ అప్రోచ్ మనం ఏం చేస్తుంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ స్మాల్ ప్రోగ్రామ్స్ విల్ డన్ ఫస్ట్. ఓకే, అండ్ దట్ స్మాల్ ప్రోగ్రామ్స్ will be integrated into a big program. Next, smaller problems are integrated to find the solution to a bigger problem. చిన్న ప్రోగ్రామ్స్ని కలుపుకుంటే మనకి ఏమవుతుంది, పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఈ అప్రోచ్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారంటే C++, జావా అండ్ పైథాన్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు వరకు మనం ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూస్ చేసే అప్రోచ్ ఏంటంటే దట్ ఇస్ టాప్ డౌన్ అప్రోచ్. రైట్ హియర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం యూస్ చేసే అప్రోచ్ అంటే బాటమ్ అప్రోచ్. సో ప్రతిదానికి కూడా ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని, క్లాసెస్ అని, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఇన్ని రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో నేర్చుకోవచ్చు. సో ఇది మీకు మీకు 4th సెమ్లో జావా వస్తుంది. అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఇస్ మెంట్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అంటే. సో ప్రతిదీ కూడా ఒక క్లాస్ రాస్తాం అనమాట. క్లాస్ రాసి ఆ క్లాస్లో మనకు కావాల్సిన మెథడ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, వేరియబుల్స్ డిక్లరేషన్ కానీ, మనకు కావాల్సిన డేటా అంతా కూడా మనకి సో మెయిన్ ఏంటంటే క్లాస్ అనమాట. సో దట్ క్లాస్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ మెథడ్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. సో దాన్ని మనం ఏమంటాం, డేటా మెంబర్స్ అంటాము. డేటా నేమ్తో కాల్ చేస్తాం అనమాట. సో అక్కడ మీకు అర్థమవుతుంది. సో ఒక డేటా ఎన్క్యాప్సులేషన్. ఆల్రెడీ మనం ఎన్క్యాప్సులేషన్ అంటే మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, స్కూల్ బ్యాగ్లో మనకి కనిపించేది బయటికి స్కూల్ బ్యాగే, కానీ మనకి ఏంటి అక్కడ మనకి దాంట్లో డిఫరెంట్ బుక్స్ ప్యాక్ చేసుకుంటారు, లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటారు, పెన్సిల్ బాక్స్ ప్యాక్ చేసుకుంటారు. కానీ మనకి బయట కనిపించేది ఏం కనిపిస్తుంది, ఓన్లీ స్కూల్ బ్యాగ్ మాత్రమే కనిపిస్తుంది. ఆర్ క్యాప్సిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్యాప్సిల్లో మనకి ఏం కనిపిస్తుంది, దాంట్లో చిన్న స్మాల్ గ్రాన్యూల్స్ అన్నీ మొత్తం మనకు మెయిన్ అంతా దాంట్లోనే ఉంటుంది, క్యాప్సిల్ లోపల ఉంటుంది.
సో కానీ అది ఎలా ప్యాక్ చేసింటే మనకి అవసరం అవుతుందో అవసరం అవ్వదు. ఓకే, అలాగే దట్ ఈస్ ద క్లాస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట డేటా ఎన్క్యాప్సులేషన్కి. అలాగే డేటా హైడింగ్ అంటే ఏంటి, మనకు కావాల్సింది ఏదైతే చూపిస్తారు తప్ప అవసరమైన వాటి గురించి మనం పట్టించుకోమన్నమాట. ఓకే, డేటా హైడింగ్. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ టెస్టింగ్ మాడ్యూల్స్. సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో యాజ్ ఏ డెవలపర్ కింద ఇనీషియల్గా మనం టెస్టింగ్ అనేది మనమే చేసుకుంటాము. సో టెస్టింగ్ దాంట్లో మనకి డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. ఇది ఒక ప్రాజెక్ట్లో డెవలపర్ ఎవరైతే ప్రోగ్రామ్ డెవలప్ చేస్తారో, తర్వాత టెస్టర్స్ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ అప్రోచ్ అనేది టెస్టింగ్ మాడ్యూల్లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఒక ఇక్కడ డయాగ్రామ్ చూస్తే కనుక ఏ మాడ్యూల్ అనేది, మాడ్యూల్స్ అన్నీ కూడా చూడండి. ఫస్ట్ ఒక చిన్న మాడ్యూల్ 1.1 చేస్తాము, మాడ్యూల్ 1.2 అని ఇంట్లోకి వెళ్తే ఒక మాడ్యూల్ వస్తుంది. ఓకే, మాడ్యూల్ 1.1, మాడ్యూల్ 1.2. సో అండ్ దిస్ 2 విల్ బి ఇంటిగ్రేటెడ్ అగైన్ టు మాడ్యూల్ 1. ఇక్కడ మాడ్యూల్ 2.1 చేస్తాం, మాడ్యూల్ 2.2 అగైన్ ఇట్ ఇంటిగ్రేట్ టు మాడ్యూల్ 2. సో ఇక్కడ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 విల్ బి అగైన్ టు మాడ్యూల్. ఓకే, ఫాల్ట్ లోకలైజేషన్ ఇస్ ఈజీ. సో ఇక్కడ దీంట్లో ఈ డయాగ్రామ్ చూస్తే ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. హయ్యర్ యాక్యురసీ అట్ గ్రౌండ్. సో గ్రౌండ్ లెవెల్లో మనం చేసుకుంటాం కాబట్టి బాటమ్ అప్రోచ్ కాబట్టి మనం యూస్ చేసేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటాం కాబట్టి మనకి అప్రోచ్ చేసుకుంటాం కాబట్టి మనకి యాక్యురసీ అంటే ఎక్కువ ఛాన్సెస్. టెస్టింగ్ స్టార్ట్స్ అట్ బాటమ్ లెవెల్ ఆఫ్ హైరార్కీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో టెస్ట్ చేస్తాము, ఎర్రర్స్ ఉన్నాయి దీంట్లో టెస్ట్ చేస్తాము, ఆ రెండుకి కలిపి మనకి మళ్ళీ అగైన్ ఇక్కడ టెస్ట్ చేస్తాము, ఇక్కడ టెస్ట్ చేస్తాం, ఎర్రర్స్ ఉన్నాయి లేదు, లేకపోతే మళ్ళీ ఏం చేస్తాము, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ టెస్ట్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి టెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్రర్స్ అయినా ఉన్నాయి ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ఎర్రర్స్ ఎర్లియర్. ఓకే, ఎక్కడ ఎర్రర్స్ అనేవి మనం ముందుగా ఐడెంటిఫై చేయడం ఛాన్స్. అంతేకాదు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కష్టమైపోతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ అనేది ఎర్రర్స్ అనేది ఈజీగా రెక్టిఫై చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే, చూడండి యారోస్ అన్నీ కూడా మనకి అప్ యారోస్ యూస్ చేశాను. సో ఎందుకంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మాడ్యూల్ 1 వస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేస్తే మాడ్యూల్ 2 వస్తుంది, మళ్ళీ మాడ్యూల్ 1ని మాడ్యూల్ 2ని కంబైన్ చేస్తే ఏమొస్తుంది మనకి మాడ్యూల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లెక్సిటీ ఆఫ్ అల్గారిథమ్స్. సో ఈ కాంప్లెక్సిటీ ఆఫ్ అల్గారిథమ్స్ అంటే ఏంటి అంటే మనం రాసిన అల్గారిథమ్కి పట్టే టైంని మనం ఏమంటామంటే టైం కాంప్లెక్సిటీ అంటాము. అలాగే మీరు రాసిన అల్గారిథమ్కి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది మెమరీ అనేది దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ కాంప్లెక్సిటీని రెండు రకాలుగా డివైడ్ చేస్తాము. వన్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ స్పేస్ కాంప్లెక్సిటీ. So here this complexity of algorithms is defined as characterization of time and space requirement for solving a problem using some specific algorithms. అంటే 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే మనం ఒక అల్గారిథం యూస్ చేస్తాం, అలాగే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక అల్గారిథం యూస్ చేస్తాం. ఓకే, ఆ అల్గారిథంని ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైంని టైం కాంప్లెక్సిటీ అంటాం అనమాట. సో డెఫినేషన్ ఒకసారి చూడండి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ బై అల్గారిథం టు కంప్లీట్స్ ఇట్ ఎగ్జిక్యూషన్. సో మన ప్రోగ్రామ్ చేస్తే ఏం చేయాలి, ప్రోగ్రామ్ ఫస్ట్ సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్నాక ఏం చేసుకోవాలి, కంపైల్ చేసుకోవాలి, ఆ కంపైల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, రన్ చేసుకోవాలి. ఓకే, ఆ రన్నింగ్ కాంప్లెక్సిటీ అనేది మనకి దేని మీద డిపెండ్ అయిందంటే చూడండి ఒకసారి. అది మీరు వాడేది సింగిల్ ప్రాసెసర్ మెషినా, మల్టీ ప్రాసెసర్ మెషిన్. సో మల్టీ ప్రాసెసర్ మెషిన్ అంటే మనకి ఏమవుతుంది, కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింగిల్ ప్రాసెసర్ అనుకోండి కొంచెం టైం తీసుకోవచ్చు. నెక్స్ట్ 32 బిట్ మెషినా, 64 బిట్ మెషినా, ఇవన్నీ మనకి రైట్ క్లిక్ మై కంప్యూటర్ మీద కానీ డిస్మిస్ ఇవన్నీ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాట్ మెషిన్ యూఆర్ యూజింగ్, 32 బిట్ మెషిన్ ఆర్ 64 బిట్ మెషిన్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీడ్ ఆర్ రైట్ స్పీడ్ ఆఫ్ ద మెషిన్. ఇదంతా కూడా మనకి హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ టైమ్ టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ క్యాలిక్యులేషన్స్. ఈ 4 కూడా ఇట్స్ డిపెండ్ ఆన్ హార్డ్వేర్. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ డేటా. అంటే మీరు ప్రోగ్రామ్కి ఏ ఇన్పుట్ ఇస్తే మనకి ఏ అవుట్పుట్ వస్తుందో మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో దిస్ ఆల్ 4 ఆర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కాబట్టి మనం పట్టించుకోము. సో టైం కాంప్లెక్సిటీ దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే ఇట్ విల్ డిపెండ్ ఆన్ విచ్ వన్, ఇన్పుట్ డేటా. నౌ వీ విల్ సీ దిస్ ఇన్పుట్, విల్ కాన్సన్ట్రేట్ దిస్ ఇన్పుట్ డేటా. నెక్స్ట్ సో మనకి ఇక్కడ 3 అల్గారిథం ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇన్ ద ఫస్ట్ అల్గారిథం యు ఆర్ రైటింగ్ ఓన్లీ ఏ సింగిల్ స్టేట్మెంట్ దట్ ఈస్ a is equal to a+1. For example, if you take a is equal to 5, so what is the value of a now here? A is equal to a+1, that means a is equal to 6. For example, if you take a is equal to 7, so what is the value? A is equal to a plus 7 plus 1, that means a is equal to 8. Okay, if you take the value of a as 7. Okay, సో ఇక్కడ మీరు ఏ వాల్యూ మార్చినా సరే మనకి ఏమవుతుందంటే
ప్రోగ్రామ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ లైన్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో హియర్ వీ కెన్ tell that complexity is time complexity is 1. Okay, so in the next slide we can see time complexity is 1 and it is called as constant time complexity. ఎందుకంటే మనం వాల్యూ ఏది తీసుకున్నా సరే మనకి ఒకటే లైన్ అనేది ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ తీసుకున్న టైం ఒకటే అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ లూప్ వాడాము ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 1 to n. సో ఇక్కడ మనకి n వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి ఏమవుతుంది ఇది ఎగ్జిక్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో n వాల్యూ 10 తీసుకుందాం అనుకోండి అంటే ఫర్ లూప్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 1 to 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాదు మీరు i వాల్యూ 2 తీసుకునుకోండి 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది n వాల్యూ 10 కాబట్టి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా ఇక్కడ మనకి అల్గారిథమ్స్ సిలో రెండు ఫర్ లూప్ యూస్ చేశారు అంటే n వాల్యూ 10 టైమ్స్ అలాగే ఇంకో ఇక్కడ 10 టైమ్స్ 10 into 10 ఓకే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ n స్టార్ n వాల్యూస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, హియర్ దీన్ని మనం ఏం చేయవచ్చు ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n into n స్క్వేర్. ఓకే, అండ్ హియర్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n. ఓకే, n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ n into n స్టార్ అంటే 100 టైమ్ 10 into 10 n వాల్యూ 10 తీసుకుంటే అలా 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో హియర్ టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ 1 అంటే ఒక వాల్యూ ఒక లైన్ తీసుకున్నాం కోడ్. అలాగే ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే n వాల్యూ 10 తీసుకుంటే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ కాబట్టి యూఆర్ సేయింగ్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n. ఇక్కడ n స్క్వేర్ రెండు ఫర్ లూపులు తీసుకున్నాం కాబట్టి ద టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n స్క్వేర్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ తీస్తే టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n అండ్ టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n స్క్వేర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 అండ్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ 2 అండ్ ఎగ్జాంపుల్ 3 అంటే అల్గారిథం బి అండ్ అల్గారిథం సి తీసుకుంటే మనకి హియర్ n వాల్యూ చేంజ్ చేయకుంది మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పట్టే టైం అనేది ఎక్కువ అవుతుంది. అంటే n వాల్యూ 10 తీసుకుంటే మనకి ఏమవుతుంది 10. సో n వాల్యూ 20 తీసుకున్నాం అనుకుంటే 20 అవుతుంది అంటే 20 సెకండ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇక్కడ రెండు ఫర్ లూప్స్ వాడాం కాబట్టి 1 to 10 అండ్ 1 j ఈక్వల్ టు 1 అంటే 10 into 10 100 టైమ్స్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే j వాల్యూ పెంచుకున్నారనుకోండి i వాల్యూ j వాల్యూ n వాల్యూ పెంచుకున్నారనుకోండి 20 తీసుకుంటే 20 into 20 సో 400 టైమ్స్ మనది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఓకే డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ n okay here the time required to execute the program will increases. So that type of complexity is called as linear time complexity. So if we change n value what happens the time required to execute will also increases. Okay children, clear? Okay, right, coming to the next slide that is called as space complexity. Space అంటే మనం రాసిన ప్రోగ్రామ్కి ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది మెమరీలో అనేది స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తుంది. సో టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ టు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్స్. సో ఈ కంప్యూటర్ మెమరీ కూడా మనం ప్రతి ఎలకేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకటి ఇన్స్ట్రక్షన్ స్పేస్ మనం రాసే ప్రతి లైన్కి కూడా మనకి మెమరీ ఆక్యుపై అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ స్పేస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టాక్ అంటే మనం ఫంక్షన్ కాల్స్ కానీ ఫంక్షన్స్ కానీ యూస్ చేసాం అనుకో దానికి కూడా మనకి స్పేస్ ఆక్యుపై అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా మనం వీ విల్ ఇగ్నోర్ దిస్ 2 steps. ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ స్పేస్ అండ్ బట్ విల్ కాన్సన్ట్రేట్ హియర్ ఆన్ డేటా స్పేస్. డేటా స్పేస్ అంటే మనం తీసుకున్న వేరియబుల్ డిక్లరేషన్ ఉంది కదా మనం ప్రతి ప్రోగ్రాంలో ఏవైతే వేరియబుల్స్ యూస్ చేసుకుంటామో ఆ వేరియబుల్ మనం ఏం చేయాలి డిక్లేర్ చేసుకోవాలి డేటా స్పేస్. సో మెమరీ రిక్వైర్డ్ టు స్టోర్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. ఇక్కడ ఈ పాయింట్ అనేది మనం రిమెంబర్ చేసుకోవాలి. సో అంటే ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై అవుతుంది క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, దాన్ని బట్టి మనం ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇంటీజర్ అనేది క్యారెక్టర్ అనేది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది 1 బైట్ ఆక్యుపై చేస్తుంది. ఇంటీజర్ అనుకోండి 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఫ్లోట్ అనుకోండి మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, అలాగే మనకి డబల్ అంటే మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఇలా మనం తీసుకున్న డేటా టైప్ బట్టి మనకి ఏమవుతుందంటే స్పేస్ అనేది ఆక్యుపై అనేది మనకి డిఫర్ అవుతుంది కాబట్టి ఓకే నౌ విల్ సీ ద ఎగ్జాంపుల్. సో ఇంట్ స్క్వేర్ ఆఫ్ ఇంట్ ఏ ఒక ఫంక్షన్ తీసుకున్నాము. సో దానికి రిటర్న్ టైప్ ఇది రిటర్న్ టైప్ అనేది ఇంట్. ఓకే, మళ్ళీ రిటర్న్ ఏ స్టార్ ఏ అనేది రిటర్న్ చేస్తున్నాడు ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఉంది ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం అంటే ఇంటీజర్ వేరియబుల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అలాగే ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంకో 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది అంటే 2 + 2 అంటే ఏమవుతుంది 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ చేంజ్ చేసినా సరే వాల్యూ 6 తీసుకున్నా మనకి ఏమవుతుంది తీసుకున్న టైం ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 తీసుకున్నా పట్టే టైం ఒకటే. ఓకే, అంటే స్పేస్ అనేది ఒకటే ఆక్యుపై చేస్తుంది కాబట్టి అంటే ఇంటీజర్ వాల్యూ మనం తీసుకుంటే ఇది ఇక్కడ మనం తీసుకునే వేరియబుల్ 2 బైట్స్ ఆ రెండు వాల్యూ 2 బైట్స్. సో 2 + 2 మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై అవుతుంది
4 bytes ఆఫ్ మెమరీ ఆక్యుపై అవుతుంది. సో మనం తీసుకున్న వాల్యూ ఏదైనా సరే మనకి అన్ని బైట్స్ ఆక్యుపై అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, నెక్స్ట్ this is the second example. So here we are taking an array, int array and n value, and the variables sum I and n, and 3 plus 2. So here we are taking already 6 bytes plus, and you are taking one more, that is return value. Here for that return value you are taking plus 6 plus 2, 8 bytes of memory will be occupied. And array, సో array సైజ్ అనేది మనకి తీసుకునే n వాల్యూ డిపెండ్ అవుతుంది. సో n వాల్యూ 1 తీసుకుంటే 2 bytes ఆక్యుపై అవుతుంది arrayలో. సో n వాల్యూ 2 తీసుకుంటే 4 bytes ఆక్యుపై అవుతుంది. సో ఇన్ జనరల్ వీఆర్ టేకింగ్ ద ఫార్ములా యాజ్ 2n depending upon the n value. So the memory occupied will be changes. So if you take n value n, so it will be 2. So if you take n value 2, here it will becomes 4. So total the amount of space required is 2n plus 8. So 2n plus array and 8 plus variable declaration anamata. Okay, so and here also the complexity used is called as linear space complexity. Why? Because here if the n value changes, the amount of space required is also will be also changes. So total we are using here 2n plus 8. So n value depends on n value. So the total amount of memory depends on n value, and space complexity is called as linear space complexity. Okay, okay students, if you have any doubts you can ping me on my WhatsApp number, or you can call me. Okay, and you can rectify your doubts. Okay, thank you students.